ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నిన్న కసిందాకు చూపించాను కదా, దాని వేపుడు కసిందాకు వేపుడు. ఇది షుగర్ వాళ్ళకి మంచిదంట. ఇది పెద్దలు చెప్పారు. ఇది ఆకు కోసి వేయించాలంటే నాకు తెలియదు, ఆకుపలంగానే వేయించేసాను. మరి ఇది తింటే ఆరోగ్యానికి మంచిదంట. మీ చేలగట్లలోని పొలాల్లో మీ ఊళ్ళో ఉంటే మీరు కూడా వండుకు తినండి. షుగర్ వాళ్ళు మంచిదే, చాలా మంచిదేనే. మరి షుగర్ వాళ్ళు ఎక్కువ ఆహారం తినకూడదు. కొద్దిగా 3 గంటలకి 4 గంటలకి అలా తినాలి. ఒక టీ తాగితే మళ్ళీ 3 గంటల తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి. అలా తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. షుగర్ వాళ్ళకి ఉండగాను బిళ్ళలు కూడా పనిచేయవు. విరోచనాలు పట్టుకుంటాయి, పొలతేనె పట్టుకుంటుంది. నాకైతే ఇంజక్షన్ ఒకటే పనిచేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ వాళ్ళు. చిన్న దెబ్బే కానీ అశ్రద్ధగా నూరుకుంటాం. అది కాళ్ళు తీసేయవలసిన పరిస్థితి, ఏళ్ళు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. అవయవాలన్నీ దానికి దానం చేయాలి. అందుకబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ తెలిసి దాని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు, కానీ నేను పడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. నాకు కిడ్నీలు చీమట్టేసినాయి, అది నయమైనాయి, బాగానే ఉన్నాను ఇప్పుడు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాను నేను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ షుగర్ వాళ్ళకే మాత్రమే చెప్తుంటా. మామూలు వాళ్ళైనా చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ రోజుల్లోని. మరి అందరూ చూస్తున్నారు కాబట్టి ఇది అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను, సరేనా? థ్యాంక్ యూ.